సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసి కొన్ని వినతులు అయితే ఇచ్చారు. దాదాపు 29 ఐపీఎస్ పోస్టుల అవసరం, అలాగే మెట్రో, త్రిపుల్ ఆర్, డ్రై పోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి ప్రక్షాళనకి. అలాగే నరేంద్ర మోదీ కూడా మూసీ ప్రక్షాళన మంచి ప్రాజెక్ట్ అనే విధంగా ఆయన కితాబ్ ఇచ్చినట్లుగా మనం వార్తా కథనాల్లో చూడొచ్చు. ఏ విధంగా చూడొచ్చు? సీఎం మరొక పక్క ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఢిల్లీ వెళ్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, కానీ ప్రధాని మోదీ ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు తరచూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలను, ప్రధానమంత్రిని, హోం మంత్రిని, ఇతర కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి జలశక్తి వనరుల శాఖ మంత్రిని కలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి వినతులను వాళ్ళకి ఇస్తున్నారు. సరే, ఇస్తున్నారా, వాళ్ళు శాంక్షన్ చేస్తారా, చేయట్లేదా అనేటటువంటి విషయం కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంలోనైతే లోపం లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. గతంలో మరి ముఖ్యంగా చంద్రశేఖర్ రావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తోటి సఖ్యతను మెయింటైన్ చేయటంలో, అంటే కార్డియల్ రిలేషన్, ఫ్రెండ్లీ రిలేషన్ ని, లేకపోతే సమాఖ్య స్ఫూర్తిని మెయింటైన్ చేయటంలో, ఫెడరల్ స్ఫూర్తిని మెయింటైన్ చేయటంలో వైఫల్యం చెందింది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటికీ కూడా ఆహ్వానం పలికేటటువంటి సంప్రదాయం ముఖ్యమంత్రి చేయలేదు. అంటే ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గ్యాప్ ఏర్పడినటువంటి సందర్భంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికి, ముఖ్యంగా కేంద్రంలో ఉంది బీజేపీ అయినా, రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకి రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో అనేక వినతులు ఇచ్చారు. దాంట్లో అభ్యంతరాలు ఏమీ లేవు. ఇప్పుడు జరిగినటువంటి సమావేశం కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఒక 5 అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఆ 5 అంశాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన ఒకటి, మెట్రో 2 విస్తరణకు కావాల్సినటువంటి నిధులు, త్రిబుల్ ఆర్ కు సంబంధించినటువంటి నిధులతో పాటు డ్రై పోర్ట్ కు సంబంధించినటువంటి అంశంతో పాటు ఇంకా సెమీ కండక్టర్స్ కు సంబంధించినటువంటి, తర్వాత దక్షిణ రైల్వే ప్రాజెక్టు కు సంబంధించినటువంటి ఒక 5 రకాలైనటువంటి వినతులను ప్రధానమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రధానమంత్రి కూడా ఒక 5 అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఒక అంశం మీ దగ్గర పెండింగ్ ఉంది, దానికి అనుమతులు ఇవ్వమని అడిగినట్లుగా, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటం లేదు, 2016లో ఇచ్చిన 70,000 ఇళ్లనే మీరు సరిగా ఇంకా కట్టలేదు, ప్రపోజల్స్ పంపలేదు, తర్వాత దేవాదుల, భీమా, తర్వాత SRSP 2 కు సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రివైజ్డ్ రిపోర్ట్స్ మాకు ఇవ్వలేదు, తర్వాత హైవేల నిర్మాణానికి అటవీ అనుమతులు, రైల్వేల నిర్మాణానికి అటవీ అనుమతులు కూడా మీరు ఇవ్వటం లేదు, వాటికి సంబంధించినటువంటి సమాచారం మీ ముందుంచుతున్నాను, వాటి విషయాన్ని పరిశీలించండి అని ప్రధానమంత్రి కూడా ఒక 5 అంశాలకు సంబంధించినటువంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు సానుకూలంగా. ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తి ఏముంటుందండి? ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్రం బలమైనటువంటిది, రాష్ట్రాలు కేంద్రం పైన కొన్ని సందర్భాల్లో ఆధారపడి ఉంటాయి. రాష్ట్రాల వినతులను, ఆ అవసరాలను పరిశీలించి ఆ ప్రాజెక్టులను, ఆ నిధులను శాంక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంటుంది. రాష్ట్రము తన విధిగా తన వినతులను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సరే, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేస్తుంది అనేటటువంటి విషయం ఒక ప్రధానమైనది. ముఖ్యంగా తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే, మనకి విభజిత రాష్ట్రాలు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఒక 10 సంవత్సరాలైనా హామీలను నెరవేర్చడంలో కేంద్రం తాత్సారం చేస్తుంది. హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అది మంచిది కాదు కదా. ఒక విభజిత రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హామీలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హామీలే కదా, ఆ హామీలను నెరవేర్చవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. 36 సార్లు కాదండి, 300 సార్లు ఢిల్లీకి పోయిన అభ్యంతరం లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రతిదాన్ని విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఇచ్చిన ఇవ్వకపోయినా రాష్ట్ర బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన అయితే మాత్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు మన వినతులు ఏంటి, మన అభ్యర్థన ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 1.36 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇస్తే ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం బీహార్ కి అనేక రకాలైనటువంటి వరాలు
ప్రకటించారు. ఆ విధమైన అన్యాయం జరుగుతుంది అంటున్నాం కదా. రైట్ వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్ల రూపాయల నిధులు రావాలి, రైట్ వాటికి సంబంధించినటువంటి నిధులు రాలేదు. అవును ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అడుగుతున్నాము, ఇవ్వట్లేదు. ఐఏఎం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ విద్యా సంస్థను ఇవ్వమని అడుగుతున్నాము, అవును ఇవ్వటం లేదు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించింది కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా కనీసం రైల్వే డివిజన్ ఇవ్వండి అని అడుగుతున్నాము, ఇవ్వటం లేదు. తర్వాత ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రకటనలు చేయటం లేదు. అవును ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. అవును ఆ సమస్యలను ఫ్రమ్ టైం టు టైం కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే ఎప్పుడో ఒకసారి ఇవ్వకపోతారా అనేటటువంటి ఇదే ఇక్కడికి మనకు వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని అవును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు ప్రపోజల్స్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా అవును రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిపోవండి. అవును కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మెట్రో కానీ, మెట్రో విస్తరణకు కానీ, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కానీ, మూసీ ప్రక్షాళన లాంటి ఒక పెద్ద ఏదైనా ప్రాజెక్టులకు భారీ ప్రాజెక్టులకు అయితే మాత్రం కేంద్రం సహాయం అయితే మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సిందే అంటారు. రైట్ శేషు గారు, మీకు విశ్లేషణ అందించినందుకు రాజకీయ విశ్లేషకులు